5 సంఖ్య కలిగినటువంటిది. పంచభూతాలకు ప్రతీక, పంచ ఇంద్రియాలకు ప్రతీక, పంచ జ్ఞానేంద్రియాలకు ప్రతీక, పంచ తన్మాత్రలకి ప్రతీక. పంచమి అనేది చాలా విశేషమైనటువంటి తిథి కనుక ఈ తిథి రోజున శ్రీ పంచమి అని పేరు పెట్టి సరస్వతీదేవి ఉపాసన చేసి లక్ష్మీదేవిని గౌరీదేవిని కూడా అర్చిస్తే మనకి సంపదలతో పాటు సౌభాగ్యం కూడా ఇస్తారు. త్రిమూర్తులు, త్రిశక్తులు. అయితే మనం లక్ష్మిని ఆరాధిస్తే స్వామికి సంతోషం. లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే విద్య కావాలి. అందుకని సరస్వతిని ఆరాధించాలి. సరస్వతి ఆరాధన వల్ల లక్ష్మి ఆరాధన వలన విష్ణువు సంతోషపడతాడు. విష్ణువునకు వసంతుడు అని కూడా పేరుంది కనుక ఈ పంచమికి వసంత పంచమి అని కూడా పేరు వచ్చింది. ఋతువులలో వసంత ఋతువు చాలా మనోహరమైన ఋతువు. ఆ వసంత ఋతువు వలె మన జీవితం అంతా ఆనందంతో చక్కగా సుఖంగా ఉండాలి